మాస్ టీవీ న్యూస్ కు స్వాగతం. సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలో నీళ్ల కోసం మండల కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో ధర్నా చేస్తున్నారు మహిళలు. జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు వీరికి అండగా నిలిచారు. ఇంటి పనులు సకాలంలో చెల్లించం, వీధి కుళాయిలు తొలగించారు అంటూ మహిళలు మండిపాటు. మేము కూలి పనులు చేసుకునే వాళ్ళం, నీరు కొనాలంటే ఒక ట్యాంక్ 500, ఇంత డబ్బులు మేము పెట్టుకునే స్థితి లేదంటూ మా కుళాయిలు మాకు కావాలంటూ ధర్నా. నాడు సర్పంచ్ ఎన్నికల్లో హామీ ఇచ్చారు, నేడు రాత్రికి రాత్రే కుళాయిలు తొలగించారు అంటూ సర్పంచ్ భర్త నాగేనాయక్ పై మండిపడ్డ మహిళలు, జన సైనికులు. మండల అభివృద్ధి అధికారి మహిళలకు హామీ, రేపటిలోగా కుళాయిలు వేపిస్తాం, జనసేన పార్టీ మీకు అండగా ఉంటుంది, మీ కుళాయిలు మీకు వచ్చే వరకు పోరాటం చేస్తామంటూ జన సైనికులు. గత కొన్ని సంవత్సరాలు 8 సంవత్సరాల నుండి అక్కడ ప్రభుత్వ కుళాయిలు ఉన్నాయి. వాటిని తొలగించే అధికారం ఎవ్వరికి లేదు. కానీ అక్కడ అక్రమంగా తొలగించినారు. అది మొదటి తప్పు. రెండో తప్పు, 15 రోజుల్లో మళ్ళా కల్పిస్తామని చెప్పినారు. కానీ ఇంతవరకు ఎలాంటి పని కూడా జరగలేదు. అది రెండోది. ప్రజల డిమాండ్ ఏంటంటే, అక్కడ ప్రభుత్వం నుంచి ఏవైతే మంజూరు అయినాయో గవర్నమెంట్ తరఫున కుళాయిలు, అవి తక్షణమే అమలు చేయాలి. ప్రభుత్వ కుళాయిలు అన్ని అక్రమంగా ఇంటికి కనెక్షన్లు ఇచ్చుకున్న వాటిని అక్రమంగా తొలగించినారు. కుళాయిలు అడుగుతున్నారు, ఇస్తారు అంతే. మీరు ముందరంగా ఉండేది ఇంట్లో వేసుకున్నారు. ఎవరన్నా ఉండదు, గత ప్రభుత్వంతో మనకు పండుగ వైసీపీ సర్పంచ్ ఎవరన్నా అక్రమంగా జనసేన పార్టీ అవంటి ప్రభుత్వం అది మీద పబ్లిక్ అందరికీ అడ్రస్ నీకు అట్లా ఇస్తారు అంతే. ఇంటికి దాని పక్కన కుళాయిలు వేస్తారు. కుళాయి ఇచ్చినారంటే ఇంటింటికి కుళాయి లేదు. ఇప్పుడు ఆడ ఏమంటే పరిస్థితిలో పూర్తిగా కుళాయిలో 5 ఇంట్లు అడగాలి కదా. మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చి అడిగినారా? అడిగే పనిలే, మా రూల్ ప్రకారం మీకు చేస్తారు. ముద్దులు కట్టింటే ట్యాప్ కనెక్షన్ వస్తుందా? కట్టలేదు మీ అప్రూవల్స్ వేసుకోండి రా. తీసుకొని వస్తే తెలుస్తుంది. ప్రభుత్వం
చెప్పండి అందరికీ పబ్లిక్ కుళాయిలు ఇంట్లోకి వేసుకుంటే ఎట్లా ఇస్తారు? అందరూ వేసుకున్నవే తొలగించారు. మీరు నేను మాట్లాడినా మళ్ళీ పబ్లిక్ కుళాయిల్ని మీరు సొంత ట్యాప్ వేసుకున్నట్టు ఇంట్లోకి వేసుకున్నారు. అక్రమంగా వేసుకున్న వాటిని తొలగించినారు. మీకు నీళ్ళు కావాలా? పబ్లిక్ ట్యాప్ 5 ఇండ్లకు ఒకటి ఫిట్ చేస్తారు అంతే. వేసుకున్న వాళ్ళే పీకిండేది. ఎట్లేస్తారు? అందరినీ పీకేసినట్టు ఇంటింటికి డివైడ్లు కట్టాలా? సొంత కుళాయిలు కట్టుకోవాలా? చేస్తారు కానీ కంట్రోల్ చేయాలి కదా. గుర్తులు పెట్టి లోను ట్యాంకర్ నీళ్ళు లేపి తోలించుకోవాలంటే ఎంత బాధ అవుతుంది. ఇక్కడ గుత్తలు కట్టి అక్కడ కుళాయిలకి రాకోకుంటే ఎంత ఇబ్బందులు అవుతాయి మాకు. 8 సంవత్సరాల నుంచి ప్రజలకు ఏం ప్రాబ్లం లేదు. ఒక్కసారి సడన్ గా ఇప్పుడు ఇంత ప్రాబ్లం ఎందుకు వచ్చింది? ఇంటికి వేసుకొని 5 గంటలు 4 గంటలు వచ్చి పీకేసిన అవసరమే ఉంది. బయట వాళ్ళు చేశారంటే అదొక గుత్తలు కట్టి అన్ని చేసి కూడా మీరు పబ్లిక్ కులాలు ఎందుకు పీకేస్తారా? అవును సార్, మేము ఇప్పుడు అప్పుడు మార్చి ఏప్రిల్కు బిల్లులు వచ్చేవి, ఇప్పుడు నవంబర్ లోనే వచ్చినాయి. అయినా మేము ఆలోచన ఎందుకు తెలుసా? ప్రభుత్వం బాగుంటే మేము బాగుంటాము అని. అట్లా కూడా మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడతారు సార్? పట్టణంలో ఉండి ఇంకా ఈ రోజు కూడా మనం నీళ్ళ కోసం మీరు కూర్చొని ఉన్నామంటే చాలా దౌర్భాగ్యం. ఇంటికి ఒక కొలాయి చెప్పినారు, ఇప్పుడు వరకు ఇంటికి ఒక కొలాయి ఇయ్యలేదు. కనీసం ఉండే కొలాయిలు కూడా తీసేస్తే వాళ్ళు కనీసం ఈ ప్రభుత్వం ఏం చేయలేకపోయింది. ఉండే మీరు తీసేసుకోకపోతే వాళ్ళు ఏం నీళ్ళు తాగాలి సార్? 2 నెలలు తీసేస్తే 2 నెలలు వాళ్ళు ఎట్లుంటారు? ఎంపీ నిధుల కింద ఎంపీ తాగి తిరిగి మేము మొత్తం అందరూ బాయిల్ దగ్గరికి పోతే బాయిల్ తాగు నుంచి మేము కుళాయి వేపించుకున్నాము. మీరు అవెందుకు పీకేసినారు? మీరు అవి వేసుకున్నారు ఆ రోజు చేసిన గవర్నమెంట్ కదా, ఆ రోజు చేసిన గవర్నమెంట్ ప్రైవేట్ వాళ్ళు. ఆ రోజు ఆ పొలాలు గవర్నమెంట్ వేసిందా ప్రైవేట్ వాళ్ళు వేసారా? ఆయన వస్తాడు, మీ దగ్గర డేటా ఉంటుంది కదా, అది గవర్నమెంట్ వేసిందా ప్రైవేట్ వేసిందా? వేసింది గవర్నమెంట్, తీసేసేది గవర్నమెంట్.
పీకేసి 1.5 నెల అయింది. 1.5 నెల నుంచి రోజుకు ఒక ట్యాంక్ పైన ఎంత పడుతుంది? వాళ్ళు ప్రైవేట్ గా కుళాయిలు వేపించుకునే స్థితిలో లేరు కాబట్టి వాళ్ళు పబ్లిక్ కుళాయిలు చేస్తున్నారు. అలాంటిది ఈ రోజు వాళ్ళు ప్రైవేట్ గా ట్యాంకులు కొనుక్కోవాలంటే వాళ్ళ వల్ల అవుతుందా? ఇంటింటికి కుళాయి ఎందుకు లేదు? మీరు ఈ ప్రభుత్వం చెప్పింది కదా, ఎందుకు లేకపోయినారు? మరి అట్లా మీరు ఎందుకు ఏడాడో పెట్టినాడు ఏడాడో పెట్టినాడు ఆయన్ని అడుగుతాడు. సార్ ఇప్పుడు మీరు అంటున్నట్టు ముందుకు వస్తారు 15 రోజులకి వెళ్ళారు. ఇంతవరకు ఎంతమంది వచ్చారు సార్? ఆ నలుగురు వచ్చారు కదా, మిగతా మీరు ఏం కదా ఇప్పుడు 2 నెలల తర్వాత ఇప్పుడు 2 నెలలు వాటర్ రాక నువ్వు ఇంట్లో ఉండగలవా? మీ ఇంట్లో గట్టి చెప్పండి. ఇంకా మాకు వేస్తారు కుళాయిలో. ఇప్పుడు 2 నెలలు తొలగించినారు కుళాయిలో. అప్పుడు ఇంకా మాకు నీళ్లు లేవు. మళ్ళీ కుళాయిలు వేస్తా ఉన్నారు, వేయలేదు. మాకు నీళ్ళు రావట్లేదు. ఒకటో మనకు మామూలుగా పబ్లిక్ కుళాయిలు అంటే ముందు 30 ఇంట్లకు ఒకటి, ఇప్పుడు 15 ఇంట్లకు ఒకటిగా మార్చుకున్నాం. ఈ ఏరియాలో ఏం చేసినారంటే దాన్ని అంటే ఇంటింటి ముందర కూడా ఒక కుళాయి పెట్టుకున్నారు. అప్పుడు ఏమైతుందంటే మేజర్ ఎవరైతే మనకు ప్రైవేట్ డిపాజిట్ కట్టేసి తీసుకొని ఉంటారో వాళ్ళు పైకి పోకోకుండా ఇక్కడ వస్తున్నాయి మేజర్. మనం ఏం చేసాము, అవన్నీ తొలగించేసేసి వీళ్ళు చెప్పినట్టు 5 ఇంట్లకు ఒకటి, వీది స్టార్టింగ్ లో కానీ ఎండింగ్ లో కానీ లేకపోతే మిడిల్ లో కానీ ఒక కుళాయి అనుకున్నాం. తర్వాత అదేమంటే అందరము తీసుకుంటాం సార్, మాకు ఒక 10-15 రోజులు టైం ఇవ్వండి, అందరం డబ్బులు కట్టి తీసుకుంటాం అన్నారు. వాళ్ళు కట్టిన తర్వాత ప్రైవేట్ కుళాయిలు ఎవరికెవరికైతే వేసేసి మిగిలిన వాళ్ళకు 4 ఇంట్లకు 3 ఇంట్లకు ఒక్కొక్క కుళాయి కావాలి కదా
మనకి ఎంపీడీఓ గారి నుంచి ఏం హామీ వస్తుందో వెయిట్ చేద్దాము. ఎంపీడీఓ గారు మీరు చెప్పండి ప్రజలకి. మీరు ఒక ప్రభుత్వం చూస్తారు. నీళ్ళు కావాలి మనకి. లేకపోతే మళ్ళీ చీడ కూర్చున్నాము. వాళ్ళు వస్తారు చూస్తామన్నారు. రాకపోతే కూర్చున్నాము. మీరు కూడా గుర్తు పెట్టుకోండి. డిపాజిట్ ఉంటారు. కొల వేస్తా ఉన్నారు కదా ఊరికే ఏం దాంతో ఎండాకాలంలో కనీసం 8 ఏళ్ళు నేను ఈ ఊర్లో లేనమ్మా. అప్పుడు ఎట్లుందో వదిలేసి ఇప్పుడున్న పరిస్థితుల్లో 2 ఏళ్ళు అయితే సార్ ఐదింటికి వేస్తే బిల్లుతో కొట్టుకుంటారు సార్. బిల్లుతోనే కొట్టుకుంటారు. కాబట్టి సంబంధం లేదు సార్. ఈ కాలంలో బిల్లుతో ఒక చోటు చూపించి అంతా పైపులు తగిలేసుకునే వాళ్ళే మొత్తం అడిగాము. ఇది ఎందుకు వీడియో ఉందంటే మేము రికమెండేషన్ మీద మేము ఇస్తున్నాము. రికమెండేషన్ తెప్పించుకున్నాము. వాళ్ళు పోయి అడగలేదు. ఆ ఏరియాలో ఉన్నోళ్ళే మాకు నీళ్లు రావడం లేదు సార్ అని వచ్చి అడిగినాను. ఇప్పుడే మేము పోయినాము. అప్పుడు ఇప్పుడు అక్కడంగా మొత్తం టౌన్ అంతా చాలా మంది అయినారు సార్. ఎన్ని కుటుంబాలు ఉన్నాయో చూద్దాము. నేను ఏమంటున్నాను, యాజ్ నామ్స్ ప్రకారము 5 ఇంట్లకు సెంటర్ లో ఇప్పుడే ఈ రోజు గానీ రేపటి లోపల గానీ కుళాయిలు అంతే మా అంతే మా
మీకు జనసేన పార్టీ దగ్గరికి వచ్చారు, కోర్టు అయినా ఏమైనా మీకు అన్ని అండగా నిలబడతామని హామీ ఇస్తున్నాను. కోర్టు కాదు కదా, హైకోర్టు పోనీలే. అంటే ఇండ్ల కేసు పబ్లిక్ కేసు అంటే ఇప్పుడు మొత్తం అందరికీ వీకేసినారు. అవి మళ్ళీ ఇది మన కేసులు కూడా మళ్ళీ తిరుగుతున్నారు. ఇది ఎందుకు తిరుగుతున్నారు? నీళ్ళు రావారా వాళ్ళు ఇచ్చినా రా వెళ్ళిపోయినారు. ఏదో మాట్లాడి వేపించుకున్నాము మేము అంటే లేదా కట్టబడానికి ఆడవాళ్ళకి ఇవ్వకరమ్మా ఎవరిని అడగరా కోర్టు వస్తుంది మేము పీకేసేది మా రూల్ ఇది మాకు మళ్ళీ ఒప్పుకోరు మేము పీకేస్తాము. మీరు ఏమైనా కాదంటే వైఎస్ఆర్సీపీ లీడర్లా వచ్చి పీకలేడా లీడర్లు ఎవరు రాళ్ళు వచ్చేది లేదు కదా ఇక మీరు పెట్టండి అన్న మాకు చెప్పినారు వేసుకున్నాం మొత్తం ఎన్ని కులాలు మొత్తం చూపించాను ఐదు కొలాయిలు అన్ని కలెక్షన్ పెట్టారు మళ్ళీ ఈ బజార్లో ఆడ దొరికేసినారు. అంతే తప్పులేదు అదేంటే తప్పులేదు. మేము నీళ్ళు చెప్పండి నీళ్ళు ఇచ్చినా అంటే నేను ఆడ కొట్టేస్తాను. ఇది మాత్రం నేను చెప్పినాం లేదండి నీళ్ళు ఇచ్చినా నాకు కొడాలి పడే నీళ్ళు ఇచ్చింది నీళ్ళు ఇస్తే గేట్ వద్ద కొట్టేస్తాం. ఎవరు అడ్డమిస్తే మళ్ళీ తీసుకుంటాం. అది మేము చెప్పినాం అంతవరకు ఒకసారి నీళ్ళు ఇచ్చినాడు మళ్ళీ భయపడి మళ్ళీ తిప్పేసి వెళ్ళిపోయినాడు. మళ్ళీ వారానికి మళ్ళీ ఈ పక్క అంతా ఉండాలి చోటంతా ఉండాలి.
తెలుసా అడుగు పబ్లిక్ కొలాయి పడాలా మాకు వేరే మాటలతో అవసరం లేదు. మీరు ఎట్లా బిగింటే అట్లా వేసేయాలి మా కొలాయి. మాకు ఇంక వేరే అవసరం లేదు. కనీసం 3 గవర్నమెంట్ ఏడాడు ఉంటాడు అంతా బిక్కొచ్చింటే మేము నోరు కూడా తెరు. మీ ఖాళీ మాత్రమే ఈ బజార్ లో మాత్రం పీకినా కానీ మేము నోరు తెరుస్తాను. మాకు కొలాయిలు పడాలి అంతవరకునే. తాగే నీళ్ళకి మంచి సెట్ చాలా ఎప్పుడు అందరికీ కలిసి రోడ్ వేసినప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వేసింటారు కొలాయిలో. ఆ రోజు ఏం చేసినారు, వెల్లుల్లికి కలిసి కొలాయి వేసినారు. అది మాకు వేసింటుంది. అందరికీ వేసినారు వెల్లుల్లి కొలాయి. వాళ్ళు ఏం చేసినారు, సొంతంగా ఊబడుకో పక్కన వేసుకున్నారు కొలాయి. అర్థం కనుక పక్కలోనే అట్లా ఎవరికి అనుకున్నకపోతే వాళ్ళు వేసినారు. ఇదేమైంది అట్లా ఉంది అని పీకేసేటప్పుడు పంచాయతీలకు కూడా చెప్పినా ఇది బజార్ కొలాయి, మేమైతే ఇంటి పక్కన వేసుకోవాలి. వాళ్ళు వేసుకుంటేనే మేము వేసుకుంటే కాదు. అంటే ఎందుకు అని అడిగినాం. వేసిన వాళ్ళు ఎవరు వేసింటారో తిన్నా వాళ్ళని అడిగినాము. మళ్ళీ వచ్చి వేసినారు. ఇదేంటే తప్పులేదు, వాళ్ళు కదా అని వాళ్ళు పీక్కోకుండా మీకు 2 గంటల లోపల 2 రోజుల లోపల రెస్పాన్స్ ఇప్పిస్తాం. మేము లేకపోతే ఎలక్షన్ దగ్గర ఉంది. ఎందుకంటే మాకే మొగులు రికమెండ్ చేసినారు వస్తే కొట్టమని. మాకు నీళ్ళు ఇచ్చి మేము కొడతాము ఆ రోజు మాట్లాడితే అప్పుడు రికమెండ్ చేసిన నాయకులకి అందరికీ అర్థమవుతుంది. అప్పుడు నీళ్ళు ఇడిసేద్దాం కొలాయిలు వేసేవారికంటే ఆ దొంగ నీళ్ళు ఇడిసేస్తాడు. నేనైతే ఇడలేదులేండి. వెంకీ జరుకో కొద్దిగా చెప్పండి ఇంటికి ఒక్కలా చేస్తామని చెప్పిండ్రు కదా, దాన్ని అడగాల్సింది. ఊడిందుకు ఒక్కలా ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందుకు మా నమస్కారాలు. ముఖ్యంగా గోరంట్ల టౌన్ 1వ వార్డు మగ్గాల్ కాలనీ, చౌడేశ్వర్ కాలనీ అంటారు. అక్కడ మొత్తం 4 ఏరియాల్లో 15 కుళాయిలు పీకేసి దాన్ని 3 కుళాయిలు మాత్రమే పెట్టినారు. ఎందుకు అని చెప్పి మన అధికారులతో మాట్లాడితే అది ప్రైవేట్ గా వేసుకునే వాళ్ళు పీకేసినామన్నారు. సంతోషం. కానీ ఈ రోజు మేము డిమాండ్ చేస్తుంది ఒకటే, ఇంటింటికి కుళాయి చెప్పిన వైసీపీ ప్రభుత్వము అక్కడ 4 వీధులకి మొత్తంగా కుళాయిలు పీకేసి వన్ సైడ్ ఇల్లు లేని చోట మాత్రం 3 కుళాయిలు పెట్టినారు. కాబట్టి ఇక్కడ వచ్చిన ఎంపీడీఓ గారు కూడా వింతపత్రం ఇవ్వడం జరిగింది. రేపు సాయంత్రం లోపల
కొలాయిలు ఏపిస్తామని చెప్పినారు. మహిళలకు కూడా ఒకటే చెప్పాం, రేపు సాయంత్రం లోపల కొలాయిలు ఏపీకపోతే ఇంతకు మించిన ఉద్యమం చేస్తామని చెప్పి ఎంపీటీ గారు కూడా తెలియపరచడం జరిగింది. అలాగే వైసీపీ ప్రభుత్వం ఇంటింటికి కొలాయి చెప్పి ఇప్పటి వరకు ఇవ్వలేదు. కనీసం 3 కొలాయినా ఇమ్మని చెప్పి మేము ఖచ్చితంగా ఎంపీడీ గారిని అడిగి వైసీపీ ప్రభుత్వం అయితే ఏమి చేయలేదు. కాబట్టి మేము ఎంపీడీ గారి దగ్గరకు వచ్చి, అధికారుల దగ్గరకు వచ్చి మా వాళ్ళ బాధ అంతా మొదలుపెట్టుకోవడం జరిగింది. దయచేసి దీన్ని నెగ్లెక్ట్ చేయకుండా చేయమని చెప్పి చెప్పడం జరిగింది. జై జనసేన, జై హింద్.